మున్నార్ సైట్ సీయింగ్ అయిపోయిన తర్వాత అలిప్పి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో హౌసెస్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. మీరే చూడండి. ఇది ఆలువ బస్ స్టాండ్. మున్నార్ నుంచి అలిప్పి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చి మేము బస్సు ఎక్కాం. ఇది ఎర్నాకుళంకి దగ్గరలో ఉంటుంది. ఇది అలిప్పి బస్ స్టాండ్. మేము ఆలువ నుంచి 5 o'clock బస్సు ఎక్కితే ఇక్కడికి వచ్చేసరికి 8 o'clock అయింది నైట్. అలిప్పి రీచ్ అయిన తర్వాత బస్ స్టాండ్కి దగ్గరలో రూమ్ కోసం వెతుకుతుంటే అథెన్స్ కోమల్ అనే రెస్టారెంట్ కనిపించింది. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది, చూడండి మీకోసం. రెస్ట్ తీసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయ్యి ఈ బ్యాక్ వాటర్కి వెళ్ళి షికారా బోట్లో బోటింగ్ చేసాము. చాలా బాగుంది. ఆ వాటర్ ఏంటి, ఆ హౌసెస్, అటువైపు ఇటువైపు హౌసెస్ ఉంటాయి అన్నమాట. ఈ హౌస్కి ఆ హౌస్కి వాళ్ళు వెళ్ళాలంటే ఈ వాటర్లో బోటు ద్వారా వెళ్ళాలన్నమాట. చాలా బాగున్నాయి. అందులో మంచి మంచి పక్షులు చూడడానికైతే చాలా అందంగా ఉంది. మీరు చూసి ఎంజాయ్ చేయండి. అలా వెళ్తుంటే పున్నామడ లేక్ దగ్గర చూడండి కాటేజెస్ ఎంత బాగున్నాయో. ఇవే హౌస్ బోట్స్ అండి. ఇందులో ఈరోజు మధ్యాహ్నం 12 o'clockకి స్టార్ట్ అయితే రేపు మార్నింగ్ వరకు 10 ఆ టైం వరకును స్టే చేయొచ్చు. ఫుడ్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ కూడా. మీరు కూడా వెళ్ళేటప్పుడు ట్రై చేయండి.
అలా మేము బోట్లో వెళ్తుంటే ఆ బోట్ అయినా అక్కడ చిన్న చిన్న విలేజెస్ వస్తుంటాయండి. అలాగా ఆ ఎంట్రన్స్లోకి తీసుకొని వెళ్తున్నారు. ఆ విలేజ్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇగోండి ఆర్చ్ కనిపిస్తుంది కదా, అలా వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. మీరు చూడండి ఆ విలేజ్ ఎంత అందంగా ఉందో. అలా వెళ్తుంటే ఆ బోట్ అయినా మాకు ఒక రెస్టారెంట్ దగ్గరికి తీసుకెళ్ళారండి. ఆ రెస్టారెంట్లో వాళ్ళేమో అక్కడ ఉండే ఫిషెస్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టి తెచ్చి మాకు చూపించారు. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని అక్కడే ప్రిపేర్ చేసి మనకు వేడివేడిగా ఇచ్చారనమాట. అవి తీసుకొచ్చి మేము బోట్లో కూర్చొని తింటూ ఎంజాయ్ చేసాం. ఈ క్లిప్పింగ్ మీకోసం చూడండి. తినేసి అలా వెళ్తుంటే దారిలో ఈ బాతులు చూడండి ఎంత బాగున్నాయో. అలా వెళ్తున్నాయి వాటర్లో, చాలా అందంగా ఉన్నాయి చూడండి. చూస్తున్నారు కదా, మీకు ఈ కనిపిస్తున్న బ్లూ బోటు ఇది గవర్నమెంట్ ఫెర్రీ అండి. మనకి ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళడానికి బస్సులు ఎలాగో వాళ్ళకి అలా అనమాట. ఇదే మేము ఎక్కిన షికారా బోట్ అండి. మా బోటింగ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఒక ఒడ్డును దింపేసి వెళ్ళిపోతున్నాడు. అలా ఒడ్డుకు చేరుకున్న తర్వాత ఆటో ఆయనతో మాట్లాడి మేము షికారుకి వెళ్ళాము. ఆ వివరాలు చూడండి ఇందులో. అలా మేము వెళ్ళిన తర్వాత కేరళ కాటన్ శారీస్ అక్కడ నేస్తారు కదండి చేనేత కార్మికులు, అక్కడికి వెళ్ళాము. ఆ ప్రాసెస్ని చూడండి అంత బాగుంది. అలా వెళ్ళిన తర్వాత అక్కడే ఆ షాప్లోకి వెళ్ళాము. వెళ్ళి కేరళ కాటన్ శారీస్
తీసుకున్నాము. కాస్ట్ మాత్రం టూ మచ్గా ఉన్నాయి, కాకపోతే క్వాలిటీ సూపరు, కాస్ట్ మాత్రం ఎక్కువే ఉన్నాయి. అలా శారీ షాపింగ్ అయిన తర్వాత చిప్స్ ఫ్యాక్టరీకి వచ్చామండి. ఇక్కడ బనానా చిప్స్ హాఫ్ కేజీ 500 గ్రామ్స్ 400, హల్వా ఏమో 250 గ్రామ్స్ 300. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి, కాకపోతే టేస్ట్ బాగానే ఉంది. నెక్స్ట్ భువనేశ్వరి దేవి గుడి అండి, అక్కడికి తీసుకెళ్లారు ఆటో అయినా. గుడి అయితే చాలా బాగుంది, పెద్దది. కాకపోతే మేము వెళ్ళే టైంకి క్లోజ్డ్ అనమాట, అమ్మవారి దర్శనం అవ్వలేదు. అలా లంచ్కి బీచ్ పక్కనే ఉన్న మండీకి వెళ్ళామండి. అక్కడ లంచ్ చేసేసి బీచ్కి వెళ్దామంటే విపరీతమైన వర్షం అన్నమాట. అలాగ అక్కడే మండీ హోటల్లోనే కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం, కూర్చున్నాం. అలిప్పి బీచ్ అండి. ఆ రోజు వర్షం వల్ల సన్సెట్ లేదు, సరిగ్గా చూడలేకపోయాం. మనకి ఇందులో కనిపిస్తున్న వుడెన్ పోల్స్ 150 సంవత్సరాల క్రితం డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినవండి. వాటి ఆనవాళ్ళు ఇప్పటికీ అలానే ఉన్నాయి. నెక్స్ట్ ఆ రోజు నైట్కి సర్వనా భవన్ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే వర్క్లా స్టార్ట్ అయ్యాం.